యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో దేవుని వాక్యము ఒక స్పష్టమైన మాట సెలవిస్తుంది. చూడండి, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు అగును. దేవునికి ఎస్ చెప్తే లోకానికి నో చెప్పాలంటండి. సింపుల్గా మనకు అర్థమయ్యే భాషలో ఈ వచనాన్ని మనం చెప్పుకోవాలంటే, దేవునికి ఎస్ చెప్పిన వారు లోకానికి చాలా విషయాలలో నో చెప్పాలి. ఒకవేళ నో చెప్పలేకపోవడం మన వీక్నెస్ అయితే వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. అందుకే పెద్దలు ఒక మాట చెప్తా ఉంటారు, అదేంటంటే మన వీక్నెసెస్గా అలాగే విడిచిపెట్టేస్తే కొన్నిసార్లు మన బలహీనతలు మనల్ని బలహీనపరిచేస్తూ ఉంటాయి. మన బలహీనతలు మనల్ని నష్టపరిచేస్తూ ఉంటాయి. మన బలహీనతలు మనల్ని దేవునికి దూరం చేస్తూ ఉంటాయి. అందుచేత నో చెప్పడం ఇప్పటి వరకు నాకు అలవాటు లేదండి. నో చెప్పాలంటే చాలా ఆలోచిస్తానండి, నో చెప్పాలంటే చాలా మొహమాట పడుతూ ఉంటానండి అన్న స్థితిలో ఉన్నట్లయితే ఈ రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ లోక స్నేహము దేవునితో వైరము. సర్వ సృష్టిని సృజించిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాధికారము కలిగిన దేవుడు, సమస్తమును ఏలుచున్న దేవుడు, మనకు జీవితాలను బహుమానంగా దేవుడు అనుగ్రహించిన దేవుడు, ఆయన పక్షంగా మనం ఉండడం మేలు, కానీ ఆయనకు శత్రుత్వం మనం పెట్టుకుంటే మాత్రం మనకు అది ఎన్నడూ మంచిది కాదు. ఇప్పుడు దేవునికి శత్రువులు ఎలా అవుతామండి? దేవునితో శత్రుత్వం పెట్టుకుంటే ఎవరు గెలవలేరు కదండి. ఎందుకంటే ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయి. వాటిలో ఒక పేరు ఏంటంటే సైన్యములకు అధిపతియగు యెహోవా అంట. ఇప్పుడు దేవుని సైన్యం ఏంటంటే ఈ సృష్టి దేవుని సైన్యం, ఈ సృష్టి అంతా దేవుని సైన్యం. మనకు తెలుసు, న్యాచురల్ కెలామిటీస్, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మానవులు తట్టుకోలేకపోతూ ఉంటారు. ఒక ఎర్త్ క్వేక్ వస్తే ఎర్త్ ఇలా షేక్ అయితే మనిషి నిలబడలేడండి, మనిషి తట్టుకోలేడు. భయంకరమైన కుండపోతు వర్షం కురిస్తే, లేకపోతే ఒక ఫ్లడ్స్ వస్తే, ఒక తుఫాన్ వస్తే మనుషులు తట్టుకోలేరు. అంత మాత్రమే కాదు, కొన్నిసార్లు ఈ ప్రకృతిలో ఉన్న కొన్ని జంతువులు మనుషుల మీద తిరుగుబడితే కనుక మనం వాటిని తట్టుకోలేం, వాటి దాడిని తట్టుకోలేం. మనం గమనించినట్లయితే నిర్గమకాండ గ్రంథంలో దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలును ఐగుప్తు నుండి పోనిమ్మని ఫరోతో మోషే ద్వారా పలికించినప్పుడు ఫరో అంటాడు, నాకు ఇష్టం లేదు, నేను పంపించను అంటే దేవుడు 10 రకాలైన తెగుళ్లను ఐగుప్తు దేశం మీదకి ఒక 10 రకాలైన తీర్పులుగా ఆయన పంపించినట్లు మనం గమనిస్తాం. సో వాటిలో దేవుడు సృష్టిని ఆయన కలుగచేసిన కొన్ని జంతువులను, కొన్ని జీవులను, పరిస్థితులను ఆయన వాడుకున్నట్లుగా గమనిస్తున్నాం. సో దేవునికి విరోధంగా నిలబడి దేవునితో శత్రువు అయిపోయి ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా ఏది సాధించలేరు. ఒకవేళ సాధించగలరు అనుకున్నా అది తాత్కాలికమైన విజయమే. ఇట్స్ ఓన్లీ గోయింగ్ టు బి అ టెంపరరీ సక్సెస్. కానీ దేవునికి విరోధంగా నిలబడి, దేవుని ఎదుట నిలబడి సవాలు చేసి నేను బాగుపడతాను, నేను ఉన్నత స్థితికి వెళ్ళిపోతాను, దేవుని శక్తికి మించి నేను ఏదో సాధించేయగలను, ఏదో చేసేయగలను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా బొక్కబోర్ల పడిపోతాం. ఇప్పుడు దేవునికి శత్రువులు ఎవరు అవుతారంటే లోకముతో స్నేహం చేసేవారు దేవునికి శత్రువులు అవుతారంట. అంటే అర్థం ఏంటంటే దేవునికి నీవు ఎస్ చెప్తే, దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తూ ఉంటే ఈ లోక సంబంధమైన వాటికి, ఈ లోక సంబంధమైన స్నేహాలకు, ఈ లోక సంబంధమైన పద్ధతులకు, విధానాలకు, ఆచారాలకు, కొన్నిసార్లు కొన్ని రకాలైన సంప్రదాయాలకు కూడా మనం నో చెప్పాల్సి వస్తుంది. సో దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలు కాంప్రమైజ్డ్ లైఫ్ జీవించాలని ఎప్పుడు కోరుకోవట్లేదండి. గాడ్ వాంట్స్ అస్ టు లివ్ అన్ అన్కాంప్రమైజింగ్ లైఫ్. రాజీ పడని జీవితము మనం జీవించాలని కోరుకుంటున్నాడు. రాజమండ్రి నుండి మమ్మల్ని ఇక్కడికి దేవుడు ఎందుకు తీసుకొచ్చారు తెలుసా? వీళ్ళు కొంతమంది అనుకుంటున్నారు హైదరాబాద్లో ఆ మూల ఉంటామండి, ఆ మూల నుండి ఈ మూలకు రావాలంటే ట్రాఫిక్ కష్టం, ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి, అందుకని ఇంట్లో కూర్చొని చక్కగా లైవ్ చూసేసుకుంటామని కొంతమంది ఇంటి దగ్గర సుఖంగా కూర్చొని లైవ్ చూసుకుంటా ఉన్నారు. కానీ మేము రాజమండ్రి నుండి ఇక్కడికి వచ్చామండి దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి, దేవుడిచ్చిన భారాన్ని బట్టి, హైదరాబాద్లో ఉన్న మిమ్ములను ప్రోత్సాహపరచాలని, దేవుని వాక్యం ద్వారా బలపరచాలని దైవజనులు జాన్ వెస్లీ గారు, నేను, మా బృందం అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. చాలాసార్లు మనకు ఏది ఈజీయో అది మనం చేయడానికి ఇష్టపడుతుంటాం. కొంచెం కూడా మన కంఫర్ట్ జోన్ నుండి మనం బయటకు రావడానికి ఇష్టపడం, స్ట్రెచ్ అవ్వడానికి ఇష్టపడం. నాకు ఏది ఈజీ అయితే అది చేస్తాను, ఏది అనుకూలంగా ఉంటే అది చేస్తాను అని చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాము. కొన్నిసార్లు జీవితంలో కొన్ని విషయాలకు నో చెప్పినప్పుడు కొంతమంది మనకు శత్రువులు అయిపోతారని, కొంతమంది మనకు కొన్ని లేబుల్స్ వేసేస్తారని, కొంతమంది మన గూర్చి ఒక చెడు ప్రచారం చేస్తారని,
కొంతమంది మనతో మాట్లాడడం మానేస్తారని మనము కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాము. కానీ మన దేవుడు రాజీ పడేవాడు కాదు. ఆర్ గాడ్ ఈజ్ అన్ అన్కాంప్రమైజింగ్ గాడ్. హీఈస్ అన్కాంప్రమైజింగ్ ఇన్ హిస్ క్యారెక్టర్. దేవుని యొక్క స్వభావంలో, దేవుని యొక్క పరిశుద్ధతలో, ఆయన నీతిలో, ఆయన న్యాయములో, ఆయన చేసే ఏ కార్యంలో అయినా సరే ఎక్కడ కూడా ఆయన రాజీ పడని దేవుడు. ఆయన స్వభావంలో కూడా రాజీ పడని స్వభావమే మన దేవునిలో ఉంది. సో ఆయన కోరుకుంటున్నాడు ఏంటంటే, ఆయన బిడ్డలంగా మనం జీవిస్తున్నప్పుడు రాజీ పడని వారముగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. సో సేయింగ్ ఎస్ టు జీసస్ మీన్స్ దట్ వీ మస్ట్ సే నో టు సర్టన్ థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్. దేవునికి ఎస్ చెప్తున్నాము అంటే అర్థం ఏంటంటే, ఈ లోక సంబంధమైన కొన్నిటికి మనము నో చెప్తామన్నమాట, నో చెప్తున్నామన్నమాట.